హలో అందరికీ! వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. మా బాబు యాన్యువల్ డే ఫంక్షన్‌కెళ్ళాము. ఇక్కడ వాడు పార్టిసిపేట్ చేస్తున్నారు. మదర్స్ అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ కాంపిటీషన్ పెట్టారంట. పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ నాన్న హాయ్ చెప్పమంటే తెగ ఊపేస్తున్నాడు. యాన్యువల్ డే అని డాన్స్ కాంపిటీషన్స్ అట్లాంటివి ఏం లేవండి. వేదాలు, శ్లోకాలు. ప్రైమరీ సెక్షన్స్కి ఏం లేవు. మొన్న స్పోర్ట్స్ డే అని జరిగింది, అప్పుడే చేశారు. ఇప్పుడైతే ఇవానికి ఏం పార్టిసిపేషన్ లేదు. అవి మొత్తం ఆర్ట్సే. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క థీమ్ ఇచ్చారంట. ఎంత బాగా డ్రా చేశారో. ఫస్ట్ క్లాస్ పిల్లలు, నర్సరీ PP1 PP2 వాళ్ళు కొంచెం ఈజీగా చేసేసారు. అసలు ఇవి చూస్తుంటే గొప్ప గొప్ప పెయింటర్స్ వేసినట్టు అనిపించింది. నేనైతే ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. ఆర్ట్స్ని ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకు ఒక ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుందా? అది పిల్లలే ప్లే చేస్తున్నారు. వీళ్ళ స్కూల్లో చెట్లు, పీకాక్ సౌండ్స్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళిన ఫీలింగే అనిపించదు, ఏదో ఆశ్రమానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఏదో ట్రిప్కి వెళ్ళినట్టు అనిపించింది. ఇవన్నీ మీకు కూడా చూపించాలని రికార్డ్ చేస్తున్నాను. ఇది హాల్ కోసం వే అన్నమాట. మా ఆయన ఇటు వెళ్ళాలని చెప్తున్నాడు. గ్యాలరీ హాల్ అన్నమాట. మా పిల్లల లంచ్ హాల్ అది. సో వాళ్ళు ఆర్ట్ గ్యాలరీ హాల్గా, మల్టీపర్పస్ హాల్గా క్రియేట్ చేశారు. నర్సరీ వాళ్ళు ఇలా ప్రిపేర్ చేశారు. ఇది PP2. అసలు ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది దీన్ని చూడంగానే. నేను చిన్నప్పుడు డ్రాయింగ్ వేసాను కానీ మరీ ఇంత మంచిగా డ్రాయింగ్ అది 5th క్లాస్ వాళ్ళు వేశారు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళ మదర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఏమో. మా చిన్నోడైతే వదిలేస్తే ఏది చింపేస్తాడో అని పట్టుకొని కూర్చున్నా. ఇప్పుడండి అసలైన ఆర్ట్ గ్యాలరీ. ఎంత బాగా వేశారంటే ఈజిప్టియన్ ఆర్ట్ అంట. అంటే ఒక్కొక్క క్లాస్‌కి ఏ సెక్షన్, బి సెక్షన్ అట్లా ఉంటాయి గదా! ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కొక్క థీమ్ ఇచ్చారంట. సో, ఒక్కొక్కరు వేశారనమాట. వాళ్ళ నేమ్స్ గూడా రాసుంటాయి అక్కడ ఆర్ట్ దగ్గర. అసలెంత పర్ఫెక్ట్‌గా నిజంగా చాలా బాగేశారు. పిల్లలకి చదువులే గాదండి, ఇవన్నీ నేర్పించాలి. అక్కడ జూషిన తర్వాత అనిపిచ్చింది, నిజంగా పిల్లలకి ఇంత టాలెంట్ ఉంటదా? మనమే ఇప్పుడు పిల్లలైతే టీవీలు, ఇంక గేమ్స్ అట్లా గదా! కానీ నిజంగా వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటది. కానీ మనం డ్రాయింగ్ ఏస్తే ఎక్కడ స్కెచ్ పెన్స్ గోడకి గీకేస్తారనో, మనమైతే అసలు ఛాన్సే ఇవ్వము. అక్కడ పేర్లు గూడా రాసారు చూడండి. నాకసలు రావాలనే అనిపించలేదు. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. మా యువాన్ గాడు ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాడు. నేను ఏ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి గూడా వెళ్ళలేదు. నాకిదే ఫస్ట్ టైమ్. అండ్ ఇంత మంచిగా ఉంటుందని గూడా నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. కానీ చూసిన తర్వాత అందరు పిల్లల్ని అబ్బా! చాలా అప్రిషియేట్ చేయాలనిపిచ్చింది. ఈజిప్టియన్ ఆర్ట్ అని, చైనీస్ ఆర్ట్ అని, ఆఫ్రికన్ ఆర్ట్ అని, ఇంప్రెషన్ ఆర్ట్ అని, ఇవన్నీ ఆర్ట్స్ ఉంటాయా అని ఇక్కడ జూసిన తర్వాతనే అర్థమైంది. స్టోన్స్ పైన ఆర్ట్ ఏసారండి. నాకైతే చాలా, చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. యువాన్ వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తే హాయ్ జెప్తున్నాడు వాడు.
ఇవాన్ అయితే ఇంట్లో ఒక్క ముక్క ఇంగ్లీష్ మాట్లాడడు. వాళ్ళ ఫ్రెండ్ కనిపించేసరికి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. మా వాడిని వదిలేస్తే ఎక్కడ ఇవి పడేస్తాడోనని గట్టిగా పట్టుకుంటున్నా. నేనైతే మా బాబు చిన్నోడని ఎక్కడికి వెళ్ళడమే మానేసిన. యాన్యువల్ డేకి గూడా నేను రాను మీరెళ్ళండి అని జెప్పిన. కానీ "ఏం జేస్తావు వెళ్దాం రా" అని అన్నారు. కానీ నాకిట్లుంటదని తెలీదు. అక్కడికెళ్ళిన తర్వాతనే వాళ్ళు గూడా మెన్షన్ జేశారు. వాళ్ళేం మెయిల్ జేయలేదు. ఆర్ట్ గ్యాలరీ ఉంది అది ఇదని. ఇక్కడ చూడండి చైనీస్ ఆర్ట్ అంట. నాకు చాలా బాగా అనిపిచ్చి ఇంకా మీకు గూడా చూపిద్దామని అన్ని వీడియోలు కలెక్ట్ జేశాను. మా యువన్ గూడా పెద్దయిన తర్వాతకి ఇట్లా ఏస్తాడు గావచ్చు. యువాన్‌కి పెయింటింగ్ అంటే చాలా ఇష్టము. నిజంగా వాడు ఇంట్రెస్టింగ్‌గా అయితే పెయింటింగే ఏస్తాడు. ఇంకా వేరే హోమ్ వర్క్స్ అట్లా దానికన్నా ఎక్కువ మమ్మీ నేను పెయింట్ జేసుకుంటా, మమ్మీ పెయింట్ జేసుకుంటా అంటాడు. నిజంగా అండి పిల్లలకి ఇంత టాలెంట్ ఎట్లా వచ్చిందో ఏమో గదా! ఎంత నీట్‌గా వేశారో అసలు. ఇది ఇంప్రెషన్ ఆర్ట్ అంట. అంటే ఇంప్రెషన్స్ తీసుకొని ఆర్ట్ గీస్తారు గదా! అట్లా. ఇంకా వీడియోలో మీకు కరెక్ట్‌గా అర్థమవుతుందో లేదో, ఆ హాల్‌లో ఉన్నంత సేపు మనల్ని మనం అసలు మర్చిపోయి అసలు వావ్! అట్లా అనిపిచ్చింది నాకైతే. ఇంప్రెషన్ ఆర్ట్స్ అంట ఇవి. ఆఫ్రికన్ ఆర్ట్. ఇదంతా ఆఫ్రికన్ ఆర్ట్. అక్కడ పెట్టారనమాట. బోర్డ్స్ పెట్టారు. ఆర్ట్స్‌కి సంబంధించి. మీకేమనిపిస్తుంది ఇట్లా జూస్తుంటే? నిజంగా పిల్లలు ఎంత బాగా ఏశారని అనిపిస్తుంది గదా! ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చారు. నాకొకడ ఫిఫ్త్ డి అంట. అసలెంత నీట్‌గా ఏశారు జూడండి పిల్లలు. సోప్స్ పైన ఆర్ట్. ఇవన్నీ కూడా ఇంప్రెషన్ ఆర్ట్సే. నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటారు కావచ్చు ఇవన్నీ. ఇది గూడా స్టోన్‌తోనేశారు. చాలా బావుంది. ఇంగో పిల్లలతోని ఒక్కొక్కరితోని ఒక్కొక్క ఆర్ట్. పేర్లు గూడా రాపిచ్చారు టీచర్స్. మనకెందుకండి ఇట్లాంటియి లెవ్వు చిన్నప్పుడు. పైనుంచి కింది దాకా అంతా ఇట్లా డెకరేటివ్ లాగా జేశారు. నాకైతే ఆ రోజు నైట్ అంతా వచ్చిన తర్వాతకి పెయిన్సే కల్లోకొచ్చినియి. ఈ స్కూల్‌లో ఎట్లా అంటే ఓన్లీ స్టడీకే ప్రియారిటీ ఇవ్వరండి. ప్రతి ఒక్క దానికి గేమ్స్, ఇంగో ఆర్ట్స్, మ్యూజిక్ అంటే మ్యూజిక్ ప్రతి ఒక్కటి ఉంటుందనమాట. వేదాలు నేర్పిస్తారు. శ్లోకాలు, వేదాలు అన్నీ నేర్పిస్తారు. ఇది క్లేతోని మగ్ మీద డిజైన్ జేశారు. చాలా నీట్‌గా వచ్చింది. నిజంగా జెప్తున్నా అండి. నాకక్కడి నుంచి రావాలనిపించలేదు. అని చూస్తే గూడా చాలా ప్రౌడ్‌గా అనిపిచ్చింది. ఇంకా పేరెంట్స్ అందరూ ఎట్లైనా హ్యాపీగా ఫీల్ అయితారు. ప్రశాంతంగా ఫ్లూట్ మ్యూజిక్ ఇంకా. ఈ కుండల మీద గూడా డిజైన్స్ ఏశారు. కలంకారీ డిజైన్స్ లాగా. మా స్కూల్లో అయితే ఎక్కువ గేమ్స్‌కి ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇట్లా నేనైతే ఫస్ట్ టైమ్ జూస్తున్నా. ఇదైతే ఫస్ట్ ఏ అంట. ఎంత నీట్‌గా ఏశారు జూడండి పిల్లలు.
ఇవన్నీ వైట్ కలర్ ప్లేట్స్ తీసుకొని దాని మీద డిజైన్ చేశారు. ఎంత నీట్గా ఉంది కదా. ఇక్కడ 3rd క్లాస్ పిల్లలు కీ చైన్స్ వేశారు క్లే తోటి. ఒక్కొక్క దాని మీద పేరు కూడా రాశారు. ఇదంతా ఆర్ట్ కాంపిటీషన్ పెట్టి గీపిచ్చిరంట. ఆర్ట్ వేపిచ్చిరంట. చాలా నీట్గా ఉంది కదా. చూడడానికి కన్నుల పండగగా ఉంది. బయటికి వచ్చేసినాం ఇక. బయట ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి హనీ బీస్ రెడీ చేయించి అట్లా చెట్టుకు పెట్టిర్రు. చాలా నవ్వొచ్చింది నాకు. ఇంకా బయట ఇవన్నీ పెయింట్స్ ఉంటే మేము ఫొటోస్ దిగుతున్నాం. మా వాడు ఫొటోస్కి ఫోజ్ ఇవ్వమంటే చూడండి ఒకసారి. మా యువాన్ మమ్మీ మేము ఇవే చేసామని చూపిస్తున్నాడు. అయిపోయింది ఇక. లాస్ట్కి ఫోటో దిగి బయటికి వెళ్ళిపోయినాం. ఫుడ్ కోర్ట్ ఇదంతా తిరిగిరు కదా. ఇక మా పిల్లలకి ఆకలి అవుతుంది అనమాట ఇప్పుడు. ఇక బయట చెట్లకు కూడా చేసిర్రు చూడండి. అలా ఓపికకు మొక్కొచ్చు అసలు. వీళ్ళ స్కూల్ ప్రశాంతంగా ఉంటుందండి. స్కూల్కి పోయిన ఫీలింగ్ నిజంగా రాదు. ఇక్కడ వీళ్ళు యోగా చేస్తారు. అక్కడ బుద్ధుడు ఉంటాడు. మొత్తం చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఇక ఫుడ్ కోర్ట్కి పోయి కొంచెం ఏమన్నా తిందామని స్టాల్స్ చూస్తున్నాం. యువన్ అయితే డోనట్ కావాలి అని అంటున్నాడు. డోనట్ ఆర్డర్ చేసుకున్నాడు. వాడు డోనట్ తిన్నాడు. మళ్ళీ నా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తిన్నాడు. ఇదంతా ఫుడ్ కోర్ట్. ఇక్కడ సాయిబాబు ఉంటే మా చిన్నోడు పోయి ఓం అంటున్నాడు. రమ్మంటే రావట్లేడు అక్కడి నుంచి. ఏదో టూర్కి వెళ్ళినట్టు అనిపించింది నిజంగా. అంతే, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక యాన్యువల్ డే జరిగే దగ్గరికి వచ్చినాము. స్టేజ్ దగ్గరికి ఒక సైడ్ మొత్తం షాపింగ్ స్టాల్స్ పెట్టిర్రు. ఇంకొక సైడ్ మొత్తం గేమ్ జోన్ పెట్టిర్రు. ఇంకా వాళ్ళు వేదాలు శ్లోకాలు చదువుతుంటే కాసేపు విన్నాము. హ్యాపీగా అనిపించింది. నిజంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన ఇక్కడ హనీ తీసుకుంటున్నాడు. న్యాచురల్ హనీ అట. ఇక్కడ షాపింగ్ స్టాల్స్ అని చెప్పిన కదా, అవి అనమాట. ఇక తిరిగి వచ్చిర్రు వీళ్ళు. వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తే హాయ్ చెప్తున్నాడు వాడు. కొద్దిసేపు స్కూల్లోనే ప్లే ఏరియా ఉంటే ఆడుకున్నారు. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.